అంతర్జాతీయ కుల జాతి వివక్ష దినం కూడా మార్చి 21. అంతర్జాతీయంగా ప్రాంతాన్ని బట్టి దేశాన్ని బట్టి ప్రతి చోట ఏదో ఒక వివక్ష మానవుడిపై చూపిస్తూ వచ్చాడు. ఇది ఒక విధంగా చెప్పాలంటే ఒక వ్యక్తి మరొక వ్యక్తిపై చేసేటువంటి దౌర్జన్యము. దేవుని దృష్టిలోనైతే ఏ వ్యక్తి అయితే వివక్షతను చూపిస్తున్నాడో ఆ వ్యక్తి స్వయంగా తనపై తాను చేసుకునేటువంటి దౌర్జన్యము. ఎందుకంటే రేపు తీర్పు దినాన ఆయన ముందు నిలబడినప్పుడు ఒక వ్యక్తిని ఏ కారణంగా తాను వివక్ష చూపాడు దానికి ఎలాంటి ఆధారాలు అతడు చూపించలేడు. పవిత్ర రంజాన్ మాసము మరియు దివ్య ఖురాన్ యొక్క సందేశం ఏమిటంటే మానవులంతా కూడా పరస్పరము అన్నదమ్ములే. దివ్య ఖురాన్ గ్రంథాన్ని మీరు గమనించినప్పుడు ఖురాన్లో ఒక చక్కని సందేశం ఉంటుంది. యా అయ్యుహన్నాస్ ఇన్నా ఖలఖ్నాకుమ్ మిన్ జిక్రిన్ వ ఉన్సా, మానవులారా మేము మిమ్మల్ని ఒకే ప్రాణి నుండి సృష్టించాము, అదే ప్రాణి నుండి దాన్ని జతను చేశాము. అంటే ప్రారంభంలో ఒక జంటను మేము సృజించాము, ఆది దంపతులను మేము సృజించాము అని చెప్పి సర్వేశ్వరుడు అంటున్నాడు. వజఅల్నా షుఅబం వ కబాయిల లితారుఫు, మేము మిమ్మల్ని తెగలుగా జాతులుగా ఎందుకు పెట్టాము అని అంటే ఆ పేర్లు పెట్టుకోవడానికి ఎందుకు అనుమతించాము అని అంటే లితారుఫు, మీరు ఒకరినొకరు పరిచయం చేసుకుంటారని, అంతేగాని ఒకరినొకరు ఆ పేరుతో వివక్ష చూపించుకుంటారని లేక విద్వేషం కక్కుతారని ఈర్ష్యపడతారని కాదు. మీరు ఈ జాతుల పేరుతో తెగల పేరుతో మీరు ఒకరినొకరు పరిచయం చేసుకోవాలి, ఒకరి పట్ల ఒకరు ప్రేమను పెంచుకోవాలి అనే విషయాన్ని దైవం చెప్పాడు. చెబుతూ ఏమన్నాడు అంటే మీ అందరికీ మూలము, సృష్టిలో ఎంతమంది అయితే మానవులు ఉన్నారో వారందరికీ మూలము ఆది దంపతులే. వారినే ముస్లింలు ఆదం మరియు హవ్వ అలైహిస్సలాతు వస్సలాం అని చెప్పి పిలుస్తారు. సో మానవులంతా కూడా పరస్పరము ఒకే తల్లిదండ్రి సంతానమని తన దేవుని చివరి గ్రంథం చాలా స్పష్టం చేసింది. వేదం కూడా ఈ విషయంలో ఆది దంపతుల సంతానం అనే విషయాన్ని తెలియజేసింది. మరి వివక్ష ఎవరు చూపించారు అని అంటే స్వామి వివేకానంద తన ఉపన్యాసాలలో చాలా స్పష్టంగా ఒక విషయం చెప్తారు. ఇది స్వామి వివేకానంద యొక్క ఉపన్యాసాలకు సంబంధించినటువంటి పుస్తకంలో ఆయన పేజీ నెంబర్ 109లో ఒక విషయం, ఉపన్యాసంలోని ఒక భాగం ఇక్కడ ఉంది. ఆయన ఏమంటారు అంటే మన దౌర్భాగ్యానికి అంతటికి మన పతనానికి అంతటికి బాధ్యులము మనమే. మన పూర్వులలో ఉత్తమ కులస్థులు ఇతర సామాన్య జనులను కాలదొక్కి నేలరాచారు, వారిని దిక్కులేని వారిగా చేసివేశారు. ఈ హింస వల్ల ఆ నిర్భాగ్యులు తాము మనుషులమనే మాటే దాదాపుగా మర్చిపోయారు. ఇలా అనేక శతాబ్దాల కాలము గతి లేక వారు కట్టెలు కొట్టి, నీళ్లు పోసి, చెప్పులు కుట్టి, కూలీనాలి చేసుకుని ఎదులాగా బ్రతుకులు సాధించారు. తాము సేవకులుగా బానిసలుగా జన్మించామని భావించి వారు అలాగే దుర్భరమైన దారిద్ర్యాన్ని అవమానాన్ని భరిస్తూ కాలం వెళ్ళగక్కారు. ఇది స్వామి వివేకానంద స్వయంగా మనపై చెప్పినటువంటి మాట. ఈ వివక్షత భారతదేశంలో ఎలా వచ్చింది అని అంటే నిజానికి దానికి కారకులం మనమే. మనలోని కొంతమంది పెద్దలు ఉన్నత కులాలకు చెందినవారము అని చెప్పేవాళ్ళు ఇతరులను మీరు మాకు సేవ చేసేవారు, మీరు మాకు సేవ చేయవలసిందే, మీరు కూలి పని చేయండి, చెప్పులు కుట్టండి, నీళ్లు పోయండి, కట్టెలు కొట్టండి అని చెప్తూ వేదాంతానికి వారిని దూరం చేసి వారిని చాలా దూరంగా ఉంచారు. నిజానికి ఈ దౌర్భాగ్యాన్నంతటికీ, పతనాన్నంతటికీ నిజానికి మనమే బాధ్యులమని స్వామి వివేకానంద స్వయంగా ఆయన యొక్క ఉపన్యాసాల్లో ఎంతో స్పష్టంగా తెలియజేశారు. దానికి ఆయన సమస్యకు పరిష్కారం కూడా చెప్తారు. వేదాంతాన్ని అందరికీ ప్రచారం చేయండి అని అంటారు. వైదిక సిద్ధాంతం ఏమిటి అని అంటే మానవులంతా కూడా ఆదం హవ్వ, దాన్ని ఆది దంపతుల యొక్క సంతానం అని చెప్పి అంటున్నారు. సో ఆది దంపతుల యొక్క సంతానమే అని ప్రచారం చేయండి. ఇక కులము, మతము, జాతి, ప్రాంతము, భాష, అగ్రవర్ణము, నిమ్నవర్ణము అనేటువంటి భేదభావం లేదు అని చెప్పి స్వామి వివేకానంద చెబుతారు. దీనే ఖురాన్ చాలా స్పష్టంగా తన వాణిలో దైవమే స్వయంగా తెలియజేశాడు. మేము మిమ్మల్ని జాతులుగా తెగలుగా చేసింది మిమ్మల్ని ఒకరికొకరు పరిచయం చేసుకోవడానికే, కానీ మీరు ఒకరిపై ఒకరు ద్వేషం చూపించడానికో లేక ఒకరిపై మరొకరు వివక్ష చూపించడానికో కాదు అని అంటూ ఆ తర్వాత దైవం అంటాడు, ఇన్న అక్రమకుమ్ ఇందల్లాహి అత్కాకుమ్ ఇన్నల్లాహ అలీమున్ ఖబీర్.
మీరు అందరికంటే దైవం దృష్టిలో గొప్పవాడెవరు అని అంటే మీ కులాన్ని బట్టో, మీ ప్రాంతాన్ని బట్టో, భాషను బట్టో కాదు. ఇన్న అక్రమకుం, ఎవరైతే మీరు అందరికంటే గౌరవనీయుడు అంటే ఇన్నల్లాహి ఆహ్, అత్కాకుం, ఎవరైతే దైవానికి అత్యధికంగా భయభక్తులు కలిగి ఉంటాడో, అత్యధికంగా సత్ప్రవర్తన కలిగి ఉంటాడో అతనే దైవం దృష్టిలో గొప్పవాడు అనే విషయాన్ని చెప్పడం జరిగింది. ఇన్నల్లాహ అలీమున్ ఖబీర్, దైవం అయితే సర్వేశ్వరుడైనటువంటి అల్లాహ్ అయితే అన్నీ చూస్తున్నాడు అనే విషయాన్ని చెప్పడం జరిగింది. కాబట్టి మన పూర్వీకులు నిజమైనటువంటి నాయకులైనటువంటి స్వామి వివేకానంద కావచ్చు, ఒక మహాత్మా గాంధీ కావచ్చు, లేక ఆధునిక అంబేద్కర్ సిద్ధాంతం కావచ్చు, లేక మన పూర్వీకులు ప్రాచీనులు మన పెద్దలు అయినటువంటి శ్రీకృష్ణుడు వారు కావచ్చు, అలాగే యేసు చివరి ప్రవక్త ముహమ్మద్ వారు కావచ్చు, వీరందరూ మానవ సమానత్వాన్ని బోధించి వెళ్ళారు. కాబట్టి మనం కూడా మానవ సమానత్వాన్ని ఒప్పుకోవాల్సిందే. ఈ విషయమే దేవుని అన్ని గ్రంథాల్లో ఉంది. ఖురాన్ దేవుని చివరి గ్రంథము ఖురాన్ ఈ విషయాన్ని మరొక 7వ శతాబ్దంలో స్పష్టం చేసి వెళ్ళింది. ఈ విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. రండి, ఈరోజు అంతర్జాతీయ కుల మరియు జాతి వివక్షతా దినము. ఈ రోజుని మనం ప్రతిన పూనుదాము. నేను నా చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులందరినీ సమానంగా చూస్తాను, ఆదర్భావంతో చూస్తాను. నన్ను సృష్టించిన దైవమే అతన్ని సృష్టించాడు అనే భావంతో నేను ముందుకు వెళ్తాను. ఈ విధంగా నా జీవితాన్ని నేను పుణ్యప్రదము, నా జీవితాన్ని సార్థకతము చేసుకుంటాను అని ప్రతిజ్ఞను పూనుతాం. సర్వేశ్వరుడైనటువంటి అల్లాహ్ యొక్క అనుగ్రహాలు, కృపను మనమంతా కూడా పొందుతాం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహ్.